మనం ఇనీషియల్గా దేనితో స్టార్ట్ చేస్తాం? వెయిటేజ్ మీతో డిస్కస్ చేశాను. ఇనీషియల్గా కంపెనీస్ యాక్ట్తో స్టార్ట్ చేద్దాం. 40% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి కంపెనీస్ యాక్ట్ మెల్లగా ఇన్డెప్త్ A to Z మాట్లాడుకునే టైంకి మెల్లగా ఇంకా అడ్మిషన్స్ వీళ్ళు వస్తూ ఉంటారు. మీరు ముందు రావడం వల్ల అడ్వాంటేజ్ అదే అన్నమాట. ఏంటది? కొంచెం స్లో అండ్ స్టడీగా హై వెయిటేజ్ టాపిక్ని మనం క్లియర్ కట్గా నేర్చుకోవచ్చు. దాని తర్వాత నేనేం చెప్తానని చెప్పాను, బిజినెస్ లాస్ అయినా, అది బిజినెస్ లాస్ ఆర్ మెర్కంటైల్ లాస్ రెండు ఒకటే ఏదైనా. ఆ బిజినెస్ లాస్ అయినా కాంట్రాక్ట్, సేల్, పార్ట్నర్షిప్, LLP అవి డిస్కస్ చేస్తే అక్కడితో మన పోర్షన్ అయిపోతుంది. ఇండస్ట్రియల్ లాస్ చెప్పా కదా, ఆల్మోస్ట్ చెప్తారని. రైట్. సో బ్యాక్ టు అవర్ టాపిక్, కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇనీషియల్గా బేసిక్స్ నుంచి మాట్లాడదాం. ఐ డోంట్ నో యువర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇక్కడున్న 5గురిలో అండ్ అలాగే 6గురు ఉన్నారు, అండ్ అలాగే తర్వాత రికార్డింగ్స్ కూడా వింటూ ఉంటారు. సో వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా డిగ్రీ నుంచి వస్తారు, వాళ్ళకి అసలు కంపెనీస్ యాక్ట్ మీద ఏది ఐడియా ఉండదు. దే డూ హ్యావ్ జీరో నాలెడ్జ్ రిగార్డింగ్ కంపెనీస్ యాక్ట్, అసలు వాళ్ళకి తెలియదు. కొంతమంది అసలు ఏదైనా తెలిసినా మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు CMA ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి కంపెనీస్ యాక్ట్ అంటే తెలియదు, జీరో నాలెడ్జ్. ఎందుకనంటే CMA ఫౌండేషన్లో వాళ్ళకి ఆ కరికులంలో కంపెనీస్ యాక్ట్ లేదు, అవునా కదా? CA ఫౌండేషన్ ఎవరైతే చదివి ఇక్కడికి వస్తారో ఫ్యూ పీపుల్ ఉంటారు, కొంతమంది, వెరీ ఫ్యూ పీపుల్. CA ఫౌండేషన్ ఒక 2-3 అటెంప్ట్స్ ఇచ్చి అక్కడ క్లియర్ అవ్వకపోతే అప్పుడు ఈ CMA సైడ్ షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఎవరైనా ఉంటే మేబీ వాళ్ళకి బేసిక్స్ ఐడియా ఉండొచ్చు. వాళ్ళు మైన్యూట్ పర్సంటేజే ఉంటారు, వాళ్ళని మెజారిటీ ఉండరు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. సో కాబట్టి నేను ఏ నోషన్లో ఇప్పుడు క్లాస్ తీసుకెళ్తానంటే, మీకు అసలు ఏం తెలియదు కంపెనీస్ యాక్ట్ గురించి, యూ డూ హ్యావ్ జీరో నాలెడ్జ్, అసలు మీకేం తెలియదు. ఇప్పుడు నేనే చెప్తున్నాను అసలు కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటో, నా ద్వారానే మీరు వింటున్నారు అనేటువంటి నోషన్లోనే చెప్తాను. అంతేగాని మీకు ఆల్రెడీ తెలుసు అనుకుని నేను కొన్ని స్కిప్ చేసేస్తే అవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. అండ్ అలాగే ఇది బేసిక్స్ సెషన్ అని అనుకున్నాం, టైం కూడా సఫిషియెంట్గా ఉంది కాబట్టి మనం ఇనీషియల్గా పాయింట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం మొత్తం. ఓకేనా? మీకు అసలు ఏం తెలీదు కంపెనీస్ యాక్ట్ గురించి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చూడండి ఒక్కళ్ళో ఇద్దరు నేను ఎవరో చూశాను, అదే ఎవరో అన్నారు ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది అని అన్నారు. మేబీ వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే మాకు ఇవన్నీ తెలుసు కదా, మళ్ళీ చెప్తున్నారు ఎట్లా అని. మరి ఫ్రెష్గా కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదమ్మా, అందుకనే మనం చాలా స్లోగా వెళ్తాం. ఒకవేళ మీకు ఇవన్నీ తెలుసు అని అనుకోండి, ఇనీషియల్గా ఒక 1 or 2 సెషన్స్ మీరు కొంచెం స్కిప్ చేసుకోవచ్చు. ఐ డోంట్ రికమెండ్ దట్. బట్ మీకు అన్నీ తెలుసు అని అనుకుంటే, యాక్చువల్ అన్నీ తెలిస్తే మీరు మళ్ళీ కోచింగ్ ఎందుకు వస్తారు? సో కాబట్టి వినండి. మీకు బాగా బోరింగ్గా ఉంది, మాకు అన్నీ తెలుసు, మాకు ఫండమెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటే మేబీ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ దట్. ఓకేనా? రైట్. చూద్దాం. కంపెనీస్ యాక్ట్ 2013 చాలా క్రూషియల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అమ్మా. ఇది చాలా వాస్ట్ టాపిక్ ఇది, కానీ మీ సిలబస్లో చాలా తక్కువే ఉంది. యాక్చువల్లీ కంపెనీస్ యాక్ట్ ఒక 800 పేజీలు ఉంటుంది. దట్ బేర్ యాక్ట్, అదంతా బేర్ యాక్ట్ అంటారు. బేర్ యాక్ట్. బేర్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అమ్మా? బేర్ యాక్ట్ అంటే ఓన్లీ ప్రొవిజన్ మాత్రమే ఉంటుంది, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, ఇలస్ట్రేషన్స్ కానీ ఏవి ఉండవు. దాన్ని బేర్ యాక్ట్ అంటాం. ఆ బేర్ యాక్టే అంత ఉంటుంది, కానీ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంటే ఇండియా మొత్తానికి అప్లికబుల్ అయ్యే ప్రతి పాయింట్ ఉంటుంది అందులో, ఆ 800 పేజీల్లో. కానీ మీకు అంత అవసరం లేదు కదా, మీ సిలబస్లో ఉన్నది మీకు CMA పర్పస్లో, అంటే CMA కరికులంలో రేపు పొద్దున మీరు క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్స్ అయిన తర్వాత ప్రాక్టీస్లో మీరు ఉపయోగించబోయే కొన్ని సెక్షన్స్ గురించి మాత్రమే మీ సిలబస్లో పెట్టారు. ఐ షుడ్ సే మీరు చదువుకునే కంపెనీస్ యాక్ట్ మొత్తం కలిపి 20-25% ఆఫ్ రియల్ కంపెనీస్ యాక్ట్ అంతే. అంతే అవసరం కూడా, అంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు నేర్చుకోవాలో కూడా తెలుసుకోవాలి, ఏది వదిలేయాలో కూడా నేర్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ అన్లెర్నింగ్. మనం చాలా క్యారీ చేస్తూ ఉంటాం బుల్షిట్ అంతా, ఏదేదో పనికి మాలిన నాలెడ్జ్ అంతా, అదంతా కొన్నిసార్లు వదిలేయడం బెటర్ అసలైంది నేర్చుకోవాలంటే.
సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూటీ నేర్చుకుందాం అనుకుంటున్నాము, లేదా బైక్ టూ వీలర్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్ అడిగారే నాకు బండి నేర్పించాను. వాడు సరేరా అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి నేర్చుకుందాం పదా అని చెప్పి మీరిద్దరూ బండి తీసుకుని నేర్చుకోవడానికి వెళ్ళారు. అమ్మ బండి డ్రైవ్ చేయాలంటే నీకు బైక్ డ్రైవింగ్ అంటే ఏది క్లచ్, ఏది గేర్, పెట్రోల్ కొట్టించాలా, డీజిల్ కొట్టించాలా, ఎంత కొట్టించాలి, మెయింటెనెన్స్, అసలు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. టైర్లో ప్రెషర్ ఎంత ఉంటుంది, ఎంత కొట్టించాలి, ఎక్కువ కొట్టేసేమవుద్ది, తక్కువ కొట్టేసేమవుద్ది, మైలేజ్ పెంచుకోవడానికి టిప్స్ ఏంటి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ మీద నాలెడ్జ్ ఏంటి, కార్బొరేటర్ ఎలా పనిచేస్తుంది, ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి, సైలెన్సర్లోకి నీళ్లు పోతే పరిస్థితి ఏంటి, పెట్రోల్ ట్యాంక్లోకి నీళ్లు పోతే పరిస్థితి, ఈ బేసిక్స్ నీకు తెలియాలి. హౌ టు ఆపరేట్ ఏ బైక్, ఇది కదా నీకు తెలియాలి. అది కాదు సార్ నేను బండి నేర్చుకుంటున్నాను, బండి నేర్చుకున్న తర్వాత రేపటి నుంచి రోడ్ల మీద తిరుగుతాను కదా, నాకు మోటార్ వెహికల్ యాక్ట్ మీద ఐడియా కావాలి, అందుకని చెప్పి మోటార్ వెహికల్ యాక్ట్ ఒక 800 పేజీలు ఉంటే ఆ మోటార్ వెహికల్ యాక్ట్ మొత్తం చదువుకుని కూర్చున్నావు. పెనాల్టీస్ ఏంటి, ప్రొవిజన్ ఏంటి, ఆర్టీఓ అంటే ఎవరు, ఇవన్నీ నేర్చుకుంటున్నావు. అమ్మ నువ్వు నడిపే తొక్కలో టూ వీలర్కి ఆర్టీఓ, పెనాల్టీ, ప్రొవిజన్స్ ఇవి ఇంపార్టెంటా, బండి గురించి నాలెడ్జ్ ఇంపార్టెంటా? నేను రోడ్ సెన్స్ ఇంపార్టెంట్ కాదని చెప్పట్లా, రోడ్ సెన్స్ కూడా ఇంపార్టెంట్, అంతేగాని మోటార్ వెహికల్ యాక్ట్ నీకేం పని? మోటార్ వెహికల్ యాక్ట్లో టూ వీలర్స్ గురించే ప్రొవిజన్స్ ఉండవు, 4 వీలర్స్ గురించి, మల్టీ యాక్సిల్ లారీలు ఉంటాయి కదమ్మా, 10 టైర్, 12 టైర్, 20 టైర్ ఈ లారీలు ఉంటాయి కదమ్మా, వాటి గురించి, బస్సుల గురించి, కమర్షియల్ వెహికల్స్ గురించి రకరకాలు ఉంటాయి. అరే నువ్వు నేర్చుకునేది తొక్కలో టూ వీలర్, కానీ నువ్వు దేని గురించి ప్రొవిజన్స్ నేర్చుకుంటున్నావు, లారీలు, బస్సులు, మల్టీ యాక్సిల్ వెహికల్స్, నీకెందుకు అవన్నీ? అన్లర్నింగ్ అది అవసరంలా. నువ్వు నడిపే టూ వీలర్ కదా, టూ వీలర్ గురించి ప్రొవిజన్ మాత్రం చదువుకో, ఇట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అవునా కాదా? అంతేనమ్మా, అవునా? లేదంటే లేదు సార్ ఎప్పటికైనా ఉపయోగపడిద్ది, లారీ కూడా తెలుసుకుంటాం, బస్సు తెలుసుకుంటాం, కమర్షియల్ వెహికల్స్ తెలుసుకుంటాం, మల్టీ యాక్సిల్ తెలుసుకుంటాం, ఎన్ని అవసరం లేదమ్మా. నువ్వు ఏం పని చేస్తావో దాని గురించి తెలుసుకో. రేపు పొద్దున ప్రమోట్ అయ్యి నువ్వు లారీ డ్రైవర్ అయినా అప్పుడు లారీ గురించి తెలుసుకో. ఎగ్జాక్ట్లీ అదే ఎగ్జాంపుల్లో భాగంగా ఇక్కడ కూడా కంపెనీస్ యాక్ట్లో చాలా ఉంది. కంపెనీస్ యాక్ట్ కానీ నీకంత అవసరం లేదు, నువ్వు నడిపేది తొక్కలో టూ వీలర్. నువ్వు యాజ్ ఎ సీఎంఏగా రేపొద్దున నువ్వు ప్రాక్టీస్లో సీఏ ఆర్ సీఎంఏగా నువ్వు రేపొద్దున ప్రాక్టీస్లో అప్లికబుల్ అయ్యేటువంటి ప్రొవిజన్స్ అవి మాత్రమే నీకు ఇంపార్టెంట్, అవి చాలు. అదంతా వదిలేసి ఎవరెవరో గురించి ఎల్ఎల్బి లా ప్రాక్టీషనర్స్, ప్రొవిజన్ డెవలపర్స్, ఎల్ఎల్బి స్టూడెంట్స్ వాళ్ళ గురించి నీకెందుకు, వాళ్ళకి అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్స్ నీకెందుకు, అవసరం లేదు కదా. అందుకే ఆ 800 పేజీల కంపెనీస్ యాక్ట్ గురించి చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అప్లికబుల్ అయ్యేది తిప్పి కొడితే 20% కూడా ఉండదు. ఆ 20% గురించి మాత్రమే మనం మాట్లాడతాం. అంతేగాని ఎవరైనా మీకు కంపెనీస్ యాక్ట్ బేర్ యాక్ట్ చూపితే ఇంత లావు నోట్స్ ఉంటుందమ్మా, వామ్మో ఇదంతా నేను చదివేస్తున్నానేమో, సింపతి అనమాట, మీ మీద మీరే జాలి పడిపోతారు. అబ్బాయి ఎంత కష్టపడి చదువుతున్నారో, నువ్వు ఏం చదువుతున్నారో అసలు, నీ అంత టాలెంటెడ్ ఫెలో ఇంకోటి ఉండడు, ఎంత సింపతి, హంబక్ ఇదంతా. అట్లాంటివి పెట్టుకోవద్దు మీరు. అర్థమే, మీకు అప్లికబుల్ అయ్యేది 20, నన్ను అడిగితే 20 కూడా ఉండదు, లెస్ దాన్ 20. ఆ 20% గురించి మాత్రమే మీరు మాట్లాడతారు కంపెనీస్ యాక్ట్లో. సార్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ కంపెనీస్ యాక్ట్? అమ్మా కంపెనీస్ యాక్ట్ అవైలబుల్ ఎప్పుడు ఫ్రీ ఉంటుందమ్మా. బేర్ యాక్ట్ మీకు కావాలనుకుంటే ఎంసీఏ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు మీరు. ఎంసీఏ వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని ఉంటుందమ్మా. ఎంసీఏ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, కానీ మీకు అది అప్లికబుల్ కాదు. నేను ఫ్యూచర్లో చెప్తాను. ఎంసీఏ వెబ్సైట్కి వెళ్ళి కొన్ని ప్రొవిజన్స్ అప్పుడు నేమ్ రిజర్వేషన్ అప్పుడు కానీ, ఫార్మేషన్ ఆఫ్ ఏ కంపెనీ కానీ అప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఇప్పుడే అంత అవసరం లేదు. అన్నప్రాసన రోజు దమ్ బిర్యానీ తింటారు కదమ్మా. అన్నప్రాసన రోజు ఏం తింటారు? అన్నం, చప్పటి పప్పు, నెయ్యి వేసుకొని కొంచెం ఇది బాగా నలిపేసి కొంచెం పెడతారు, అంతేగాని దమ్ బిర్యానీ లెగ్ పీసులు, ఫ్రై పీసులు, లాలీపాప్లు బెటర్గా. అలాగే మీకు ఇప్పుడే అంత అవసరం లేదు, ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసే. దీని గురించి ఓమ్మో కంపెనీస్ యాక్ట్ నేర్చేసుకుంటున్నాను అనే పెద్ద ఫీలింగ్ వద్దు. అందుకనే ముందే ఫస్ట్ క్లాస్లో చెప్తున్నా, మీరు కంపెనీస్ యాక్ట్ మొత్తం నేర్చుకోవట్లేదు. మీరు నేర్చుకునేటువంటి కంపెనీస్ యాక్ట్ టోటల్ కంపెనీస్ యాక్ట్లో చాలా మైన్యూట్ పోర్షనే, అది మాత్రమే మీ సిలబస్లో ఉంది. అది మాత్రం మీరు నేర్చుకుంటే ఇట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, అంతే.
రేపు పొద్దున మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక గోల్డ్ గిల్లుకుంటుంటే అప్పుడు నీకు మొత్తం నేర్చుకోవాలనుకుంటే అప్పుడు నేర్చుకో. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామినేషన్స్ యూ డోంట్ నీడ్ టు లెర్న్ ద హోల్ కంపెనీస్ యాక్ట్. యు ఆర్ అబౌట్ టు లెర్న్ వెరీ ఫ్యూ ప్రొవిజన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ కంపెనీస్ యాక్ట్ 2013. వెరీ ఫ్యూ ప్రొవిజన్స్, చాలా కొద్ది ప్రొవిజన్సే నీకు నేర్చుకునేది, వెరీ ఫ్యూ, అంతే చాలు. మోటార్ వెహికల్ యాక్ట్లో నీకు 2 వీలర్ గురించి తెలిస్తే చాలు. 2 వీలర్కి లైసెన్స్ ఉండాలా, లైసెన్స్ ఎప్పుడు జేబులో ఉండాలా, లేదంటే డిజిటల్ కాపీ చూపిస్తే సరిపోద్దా, ఆర్టీఓ ఆపితే ఏం చేయాలి, ఇది తెలుసుకుంటే చాలు. లారీలు, బస్సులు, ఆటోలు, కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ అక్కర్లేదు నీకు. రేపొద్దు నువ్వు ఖాళీగా ఉంటే అప్పుడు నేర్చుకో. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అప్లికబుల్ అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, హెడ్డింగ్ చూడండి ఏం పెట్టారో, కంపెనీస్ యాక్ట్ 2013. మీకు ఆల్రెడీ ఫౌండేషన్లో కొంత బేసిక్స్లో ప్రతి యాక్ట్కి చివర ఈ ఇయర్ ఉండడం మీరు చూసుంటారు. ఫౌండేషన్లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ 1930, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881. తెలుసు కదమ్మా, ఈ ఇయర్కి ఉన్న సిగ్నిఫికెన్స్ తెలుసు కదా, ఏంటంటే ఆ ఇయర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, యాక్ట్గా ఫామ్ అయింది అనే చెప్పడానికి ఆ ఇయర్ పెడతారు. కంపెనీస్ యాక్ట్ 2013 అంటే 2013లో వచ్చిన కంపెనీస్ యాక్ట్ ఇది. కొంతమంది డౌట్ వస్తుంది, అంటే 2013కు ముందు కంపెనీస్ యాక్ట్ లేదా, 2013 బిఫోర్ అసలు కంపెనీస్ యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లోనే లేదేమో అనుకుంటారు. నో, అలా కాదమ్మా, కంపెనీస్ యాక్ట్ ఉంది ఎగ్జిస్టెన్స్లో. కాకపోతే ఏంటంటే 2013లో ఎగ్జిస్టింగ్ కంపెనీస్ యాక్ట్ని మొత్తం మోడిఫై చేసేసి, ఆల్మోస్ట్ రీమోడల్ చేసేసి, పాత ఇంటిని కొత్త ఇంట్లా చేసేసి మళ్ళీ గృహప్రవేశం చేశారన్నమాట. పాత ఇల్లు ఏంటో తెలుసా? కంపెనీస్ యాక్ట్ 1956. కంపెనీస్ యాక్ట్ 1956. 1956 కంపెనీస్ యాక్ట్ ఉండేది. ఈ 1956 కంపెనీస్ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అది అప్లికేబుల్ కావు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని తీసేసి మొత్తం రీమోడల్ చేసేసి కొత్త కంపెనీస్ యాక్ట్ తెచ్చారు. మీరు అనొచ్చు, ఎందుకు సార్ రీమోడల్ చేశారు, కొన్ని అమెండ్మెంట్స్ చేస్తే సరిపోతుంది కదా. సరిపోద్దమ్మా, కానీ అన్ని అమెండ్మెంట్స్ చేసిన తర్వాత కూడా చాలా ప్రొవిజన్స్ దే నీడ్ టు బి మోడిఫైడ్ విత్ ఎగ్జిస్టింగ్ సినారియోస్. ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా వినండి. 1956లో కంప్యూటర్స్ ఉన్నాయా? 1956లో కంప్యూటర్స్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఇప్పుడున్నంత వాస్ట్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడేంటమ్మా, ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కంప్యూటర్ని అఫోర్డ్ చేయగలరు. కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ ఫైలింగ్ కానీ, ఈ ఫైలింగ్ కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర యాక్సెస్ ఉంది. 1956, 60s, 70s, 80s ఆ టైంలో, ఫ్రాంక్లీ స్పీకింగ్ 1980sలో కూడా రేడియో ఉంటే పెద్ద గొప్ప. కంప్యూటర్ దాకా వెళ్ళిపోయాను నేను, కంప్యూటర్ కూడా అక్కర్లా, రేడియో ఉంటే పెద్ద గొప్ప అన్నమాట. అసలు వాళ్ళు చాలా రిచ్ అనే ఇది. రేడియో ఉంటే ఎవరికో లక్షాధికారులకి టీవీలు, రేడియోలు ఇట్లాంటివి ఉంటాయి. టీవీలో మాత్రం ఏం చూసి వస్తారు అప్పట్లో? ఏమైనా నాగబంధం ఏదో సీరియల్ ఉంటాయి కదమ్మా, పుత్తడి బొమ్మ, రేకుల బొమ్మ, ఇట్లాంటి ఈ సీరియల్స్ ఏమైనా వస్తాయా? రావు కదమ్మా. అప్పుడేముంటాయి, డిడి దూరదర్శన్లో వార్తలు, మహా అయితే 2-3 పాటలు వచ్చే ప్రోగ్రామ్ ఏదో దాని పేరు ఏదో ఉంటుంది, అదే వస్తుంది, అంతమించి ఏం రావు. ఇన్ని ఛానల్స్ కూడా ఏం లేవు. సో 1956, 60s, 70s, 80s టైంలో మీరు ఒకసారి అక్కడ సిచ్యువేషన్స్ జాగ్రత్తగా ఆలోచించండి. ఆ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆఫ్లైన్ ప్రొవిజన్స్. ఆఫ్లైన్ ప్రొవిజన్స్ అంటే అక్కడ అన్నీ కూడా, అంటే ఏం కావాలన్నా కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతిదీ ఆఫ్లైన్ అనమాట. ఆయన దగ్గర ఆయన చుట్టూ తిరిగి చేయించుకోవాలి. ఇట్లాంటి ప్రొవిజన్స్ అన్నీ ఉండేవి. ఆన్లైన్ అనే మాటే లేదు, ఎందుకని అప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఆన్లైన్ లేదు. కంప్యూటర్స్ ఉండేవంటే వెరీ ఫ్యూ పీపుల్ దగ్గర, ఎవరో కంపెనీస్ దగ్గర ఉండేవి కంప్యూటర్స్. అది కూడా చిన్న కంప్యూటర్స్ కాదు, ఓ పెద్ద సెటప్ లాగా ఉండేవి. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇవి చదువుకొని ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్నప్పుడు ఉంటాయమ్మా, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఆ టైంలో స్కూల్లో ఉంటాయి. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ టార్గెట్ అకాడమీ బిల్డింగ్ అంత ఉంటుంది. వాక్యూమ్ ట్యూబ్స్తో చేసేవారు, వాక్యూమ్ ట్యూబ్స్. తర్వాత సెమీ కండక్టర్స్ మెల్లగా వచ్చి ఎవాల్వ్. ఇప్పుడు కంప్యూటర్ ఏముందమ్మా, అరచేతిలో పట్టే ఇట్లా. ఇప్పుడు ల్యాప్టాప్, ఇప్పుడు నేను మీకు చెప్పే క్లాస్ ఎంత ఉంది, నేను అరచేతితో లేపేయచ్చు. దీని ఏముంది?
అంతే కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇదంతా. సర్లే అంత కంప్యూటర్ క్లాస్ కాదులే కానీ చెప్తున్నా, అప్పట్లో ప్రొవిజన్స్ అన్నీ అలా ఉండేవి. అప్పట్లో రూపాయి వాల్యూ కూడా మీరు చూస్తే రూపాయలు అనేవి చాలా తక్కువ, ఎవరి దగ్గర రూపాయలు ఉండేవి కాదమ్మా. రూపాయలకి బదులు పైసలు ఉండేవి. పైసా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు. అసలు పైసా కూడా చాలా ఎక్కువే. పైసా కూడా కాదు, పైసా బదులు అణాలు, అర్ధనాలు, దమ్మిడీలు, పేడలు కాదు, బేడ బీడీఏ బేడ, అణ, అర్ధణ అంటే హాఫ్ అణాలు అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా? ఏం లేవు, ఇప్పుడన్నీ రూపీసే. అప్పట్లో రూపాయి అనేది చాలా కాస్ట్లీ ఇదనమాట. ఎవరు పడితే వాళ్ళ దగ్గర రూపాయలు, 2 రూపాయలు అట్లా ఉండేవి కాదు. ఎవరైనా ఒక 10 రూపాయలు దానం చేశారంటే, 10 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఎన్ని వేలతో సమానమో. 10 రూపాయల అట్లా అని అర్థమైందా? మీ యాన్సిస్టర్స్ని అడగండి, మీ గ్రాండ్ ఫాదర్స్ కానీ, మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కానీ బతుకుంటే అడగండి అమ్మ వాళ్ళని, తాతయ్య నీ శాలరీ ఎంత, అప్పట్లో నువ్వేం పని చేసేవాడివి, నువ్వు వ్యవసాయం చేస్తే నీకు అప్పుడు ఎంత వచ్చేది, ఎంత లాభం వచ్చేది, నీ పాకెట్ మనీ ఖర్చులు ఎలా ఉండేవి, పాకెట్ మనీకి ఎంత ఇచ్చేవారు నీకు ఇట్లా అని. 5 పైసలు ఇస్తే అమ్మో 5 పైసలా, ఎన్ని వస్తాయో 5 పైసలతో. ఇప్పుడు అసలు పైసలు ఉన్నాయమ్మా? లేవుగా. ఇప్పుడు మినిమం అడుక్కునే వాళ్ళు కూడా రూపాయి తీసుకోవట్లా. వాడు తిరిగి మళ్ళీ మనకే వేస్తాడు, ఏమిస్తావులే నాకు కష్టం ఉన్నట్టున్నావు, నువ్వే ఉంచుకో రూపాయి, వద్దులే అంటే. అట్లా ఉందన్నమాట. సో అంటే అప్పుడు ఆ రూపాయికి అంత వాల్యూ ఉండేది. అందుకే పెనాల్టీస్ కూడా ఎలా ఉండేది తెలుసా? నువ్వు కంపెనీస్ యాక్ట్ ప్రొవిజన్ని డీవియేట్ అయితే నీకు 5 రూపాయల పెనాల్టీ. ఎంతమ్మా? 5 రూపాయల పెనాల్టీ. 5 రూపాయలు అంటే అప్పట్లో ఎక్కువే చాలా. మరి ఇప్పుడు కూడా అది ఉంటుంది. 5 రూపాయల పెనాల్టీ ఎవడన్నా అసలు పట్టించుకుంటాడమ్మా? ముష్టోళ్ళకి కూడా వేస్తారు 10 రూపాయలు. అలాంటిది కంపెనీస్ యాక్ట్ అంటే నువ్వు భయపడతావా? 5 రూపాయల పెనాల్టీ అంటే ఇగో ఇలా ఎగరేస్తావు, అవి తీసుకోపో అని అంటావు. రూల్ ఫాలో అవ్వడం కన్నా ఫాలో అవ్వకపోవడమే బెస్ట్లే. ఎందుకని రూల్ ఫాలో అవ్వడం కన్నా అవ్వకపోవడం బెస్ట్? ఎందుకంటే ఫాలో అవ్వాలంటే ఇంకెక్కువ ఖర్చు అవుద్ది, ఫాలో అవ్వకపోతే ఏం చేత 5 రూపాయలు అడుగుతుంది, అంతే కదా, తీసుకో, అయిపోయింది. సో అప్పటి సిచ్యువేషన్స్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ, సోషలాజికల్లీ చాలా డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి అమ్మ ఎప్పటికప్పుడు యాక్ట్ని మాడిఫై చేసుకుంటూ వచ్చారు, కాదనట్లా. 1956 నుంచి అదే పాత చింతకాయ పచ్చడి ఉండలా. మళ్ళీ మధ్యలో కొన్ని ప్రొవిజన్స్ మెల్లగా మాడిఫై చేశారు. కానీ ఎంత మాడిఫై చేసినా కూడా ఇప్పటి ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్కి అది సరిపోవట్లా. పాతదే కదమ్మా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నీ దగ్గర ఒక 2 వీలర్ ఉంది, స్కూటీ కొనుక్కున్నావు. నువ్వు 10 సంవత్సరాల క్రితం స్కూటీ కొనుక్కున్నావు. పాతది అయిపోయింది, డొక్కు స్కూటీ అయిపోయింది. టైర్లు అరిగిపోయినాయి, ఇంజన్ నుంచి పొగొస్తుంది, మైలేజ్ రావట్లేదు, లైట్లు వెలగట్లేదు, మొత్తం అంతా లుక్కు పోయింది, బాగా ఇబ్బంది పడుతున్నావు. మీ డాడీ దగ్గరికి వెళ్ళి అన్నావు, డాడీ ఏంటి డాడీ స్కూటీ, ఎప్పుడుదో పాత స్కూటీ ఇచ్చారు నాకు, ఎప్పుడో చాలా రోజులు కూడా అవుతుంది, ఇది కొత్త స్కూటీ కొనిపించవచ్చుగా అని అడిగావు మీ డాడీని. మీ డాడీ అన్నాడు, కొత్త స్కూటీ కావాలమ్మా, ఏంటి ఇందులో నీకేం నచ్చలేదు అంటే, చూడు డాడీ టైర్లు ఎరిగిపోయినాయి, లైట్లు వెలగట్లేదు, పైన స్క్రాచెస్ ఉన్నాయి, మైలేజ్ రావట్లేదు, బ్లాక్ స్మోక్ వస్తుంది, ఇవన్నీ చెప్పావు. మీ డాడీ వెంటనే ఏం చేశాడంటే ఆ స్కూటీని మెకానిక్ షాప్కి ఇచ్చి, అరే బాబు కొత్త టైర్లే, లైట్లు కొత్త లైట్లే, వెలగట్లేదు అన్న ఆ లైట్లు తీసేసి కొత్త లైట్లే, స్క్రాచెస్ అన్నారు కదా మన వ్యాక్స్ పాలిషింగ్ చేయి, షైన్ వస్తుంది, కలర్ కూడా వ్యాక్స్ పాలిషింగ్ చేయి. అలాగే స్మోక్ ఏదో వస్తుందంటే కొంచెం కార్బన్ క్లీనింగ్ అంతా చేసే, మైలేజ్ పెరగడానికి కొంచెం అట్లీస్ట్ ఆ కార్బన్ క్లీన్ చేస్తే ఆబ్వియస్లీ మైలేజ్ కూడా పెరుగుతుంది. చేయించి మొత్తం ఒక 7-8 వేలు 10,000 ఎంతో ఖర్చు పెట్టి ఆ పాత స్కూటీని మెకానిక్ షాప్లో రిపేర్ చేయించి తెచ్చాడు మీ డాడీ. ఇప్పుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఇది కొత్త స్కూటీ అయిపోద్దా? ఏమో ఇది కొత్త స్కూటీ అనొచ్చా? సార్ ఎంత రిపేర్ చేసినా పాత స్కూటీయే కదా సార్. అదేంటి టైర్లు మార్చాంగా, కొత్త టైర్లు, అయినా సరే పాత స్కూటీ సార్. వ్యాక్స్ కలర్ వేయించాంగా, అయినా సరే పాత స్కూటీ. లైట్లు వేయించాం, అయినా పాత స్కూటీ. కార్బన్ క్లీన్ చేయించాం, మైలేజ్ వస్తుంది, అయినా సరే పాత స్కూటీ.
పాతదే ఎప్పుడు పాతదే. అందుకే ఆ కంపెనీస్ యాక్ట్ని నువ్వు ఎంత మాడిఫై చేయించినా, ఆ పాత చింతకాయ పచ్చడి పాత కంపెనీస్ యాక్ట్ని నువ్వు ఎన్ని మాడిఫికేషన్స్ రూల్స్ మాడిఫై చేసినా ప్రజెంట్ ఉన్న సినారియోని రిఫ్లెక్ట్ చేయలేకపోతుంది అది, దానివల్ల కాదు. సో దేర్ నీడ్స్ ఏ రిఫార్మేషన్. అక్కడ నీకు రిఫార్మేషన్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఇదంతా కాదు, ఉన్నదాన్ని ఎంత మాడిఫై చేసి అన్ని టైం వేస్ట్, కుదరదు, కొత్త కంపెనీస్ యాక్ట్ కావాలి. దేర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ కంపెనీస్ యాక్ట్ అని చెప్పి అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ అంటే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడమ్మా కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్, ఆయన పేరు సచిన్ పైలట్, వాళ్ళ ఇనిషియేషన్తో కంపెనీస్ యాక్ట్ మొత్తాన్ని మాడిఫికేషన్ మొత్తం రిఫార్మ్ చేయాలి ఇట్లా అని చెప్పి రిఫార్మ్ చేసి కొత్త కంపెనీస్ యాక్ట్ తీసుకొచ్చారు. అది దీనికి వెనకాల ఉన్న బ్యాక్ అండ్ స్టోరీ. కంపెనీస్ యాక్ట్ 2013 అంటాం, అందుకే అర్థమైందా? అంటే 2013 అంటున్నాం అంటే దాని అర్థం 2013కి ముందు కంపెనీస్ యాక్ట్ లేదని కాదు, ఉంది, కానీ ఎప్పుడుదో పాతదన్నమాట. దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మార్చుకొని ఇలా తీసుకొచ్చారు. మీకు అర్థమైందా? కంపెనీస్ యాక్ట్ 2013 దాని యొక్క బేసిక్ ప్రియాంబుల్ మీకు అర్థమైందమ్మా? ఎందుకు 2013 కంపెనీస్ యాక్ట్ అంటున్నావు, బిఫోర్ దట్ ఏంటనేది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, కంపెనీస్ యాక్ట్ 2013 ఇది ఏదైతే ఉందో ఇది కంపెనీస్కి అప్లికబుల్. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, అసలు వాట్ ఈజ్ ఏ కంపెనీ? నా నుంచి కంపెనీస్ అన్న, అసలు కంపెనీ అంటే ఏంటి నాకు తెలీదు. కంపెనీ అంటే ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. నాకు ఇప్పుడు తెలియాలి, ఐ షుడ్ నో వాట్ ఈజ్ ఏ కంపెనీ. అండ్ ఈ కంపెనీస్ యాక్ట్ ఎవరికి అప్లికబుల్, ఎందుకు అప్లికబుల్, అసలు కంపెనీస్లో రకాలేంటి, టైప్స్ ఆఫ్ కంపెనీస్ అంటాం. కంపెనీస్లో టైప్స్ అన్నమాట, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, స్మాల్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఇలా చాలా రకాలైనటువంటి ఇందులో బైఫర్కేషన్స్ ఉంటాయి. ఇదేంటి అండ్ అలాగే అసలు బేసిక్గా అసలు హౌ టు ఇన్కార్పొరేట్ ఏ కంపెనీ, అసలు కంపెనీని ఇన్కార్పొరేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, నాకేం తెలియదు, ఇప్పుడు నాకు చెప్పండి. ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నాయమ్మా. బేసికలీ ఇంటర్మీడియట్ సిలబస్లో, సిఎంఏ ఇంటర్మీడియట్ సిలబస్లో మీకున్నది బేసిక్ ప్రియాంబుల్లో కంపెనీస్ యాక్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా, కంపెనీ అంటే ఏంటి, దాని మీనింగ్, టైప్స్, హౌ టు ఫామ్ ఏ కంపెనీ, అదే హౌ టు స్టార్ట్ ఏ కంపెనీ. కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, వాట్ ఈజ్ ద డాక్యుమెంటేషన్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ థింగ్స్, ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నాయి. అలాగే ఇక్కడే ఒక 2 డాక్ట్రిన్స్ వస్తాయమ్మా, 3 డాక్ట్రిన్స్. ఐ థింక్ సిఎంఏ వాళ్ళకి 2 ఉన్నట్టున్నాయి, సిఏ వాళ్ళకి 3 ఉన్నాయి. డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్, డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అని ఒక 3 డాక్ట్రిన్స్ వస్తాయి. పేర్లే చెప్తున్నాను నేను, ఇంకా వాటి గురించి ఏం చెప్పట్లే, ఇంట్రడక్షనే కదా. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ నేమ్స్, దట్స్ ఇట్. అర్థమైందా? సో ఏంటి ఆ నేమ్స్ అంటే, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్, డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, ఇలాంటి కొన్ని మన ఇవి ఉంటాయి అన్నమాట ఆ డాక్ట్రిన్స్, వీటి గురించి. అండ్ ఎక్కువగా మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. తర్వాత మీటింగ్స్ అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు, ఇదే ఈ కొద్ది టాపిక్స్ మాత్రమే మీకు ఇంటర్మీడియట్ సిలబస్లో ఉంటాయి. బిగినింగ్ నుంచి మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ టఫ్ థింగ్ టు బికమ్ ఎన్ ఎక్సెల్ ఇన్ కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో ఎక్సెల్ అవ్వాలంటే అస్సలు ఏమంటారు, కష్టం కాదు. నాట్ ఎట్ ఆల్ ఏ డిఫికల్ట్ టాస్క్. చాలా ఇంట్రెస్టింగ్గా, అమేజింగ్గా, ప్రాక్టికల్గా ఉంటుంది. ఇంకా ప్రాక్టికల్గా అంటే నేను ఇంకా వెబ్సైట్ ఓపెన్ చేయలేదు, అందులో లాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ ఎంసీఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక ప్రాక్టికల్గా తీసుకున్న సినారియో మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. అర్థమవుతుందా? సో ఇదంతా కూడా మనం కమింగ్ డేస్లో మెల్లగా ఒక 1.5 మంత్లో ఎక్స్ప్లోర్ చేసేటువంటి కంపెనీస్ యాక్ట్ అనమాట. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రియాంబుల్, ఓకేనా? మండే క్లాస్ నుంచి మనం కంపెనీస్ యాక్ట్ మెల్లగా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ ప్లాన్. అర్థమైందమ్మా మీకు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి? ఓకేనా? రైట్
అమ్మ ఒకసారి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఒకసారి అడగండి రిగార్డింగ్, అంటే ఐ మీన్ కోచింగ్ గురించి కానీ ఆర్ఎల్స్ సబ్జెక్ట్ గురించి కానీ ఏదైనా నార్మల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగండి. ఒకవేళ ఏమీ లేకపోతే మనం సెషన్ క్లోజ్ చేద్దాం, మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఉంటే అడగండి, లేదంటే లేదని చెప్పేయండి. కావ్య నో. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ఏంటి వీళ్ళందరూ జూమ్లో అటెండ్ అయ్యి పడుకుని పోయారా ఏంటి? చందన నో. చూద్దాం అదండి. ఇంకా శ్రీధర్, ఆయేషా, కార్తీక్. కార్తీక్ నో. కార్తీక్ ఎక్కడి నుంచి అమ్మా నువ్వు? అదేరా, అంటే ఐ మీన్ ఏ ఊరు నుంచి? రైట్ అమ్మా, లాస్ట్ క్లాస్కి రాలేదనుకుంటు కదా నువ్వు, ఇప్పుడే వచ్చావు. ఓకే రైట్ అమ్మా, రిమైనింగ్ మనం మండే క్లాస్లో చూద్దాం. రైట్, హ్యాపీ వీకెండ్, బాయ్.